హాయ్ అండి అందరికి. ఇది కర్ణాటక తాయి. మొత్తం పూలతో నింపేశారు. ఇట్లా తిప్పుకుంటూ పోతారు చూసినవా, అట్లా అట్లా అట్లా. అసలు నేల మొత్తం పూలతో ఎంత బాగా పరిచిపెట్టారు కదా. నా ఎత్తు నా బరువు నీ కన్నా మోరమ్మా. ఈ ప్లేస్ ఎక్కడ అనేసి కనిపెట్టండి. బాగుందా? హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చాము కబ్బన్ పార్క్లో ఉండే ఫ్లవర్ షోకి, హూవిన హబ్బ. బెంగళూరులో ఉండే ఈ ఫ్లవర్ షోకి మనము ఈరోజు వచ్చామండి. ప్రతి ఒక్క ఫ్లవర్ షో డెకరేషన్ మీకు అన్ని చూపిస్తాను. ఈరోజు నేను నా బంగారం తోటి వచ్చాను. హాయ్ బంగారం. సో చూపిస్తాను 1 by 1 ప్రతి ఒక్క ఫ్లవర్ డెకరేషన్ చూస్తూ ఉండండి. బెంగళూరులో నడుస్తుండే ఈ ఫ్లవర్ షో చూడడానికి కనుక మీకు ఇష్టమైతే తప్పకుండా వీడియో ఎండింగ్ దాకా చూడండి. చూద్దామా? లెట్స్ గో. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾವು ಬಂದಿದ್ದೀವಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿರೋ ಕಬ್ಬನ್ ಪಾರ್ಕಲ್ಲಿ ನಡೀತಾ ಇರೋ ಹೂವಿನ ಹಬ್ಬಕ್ಕೆ ಫ್ಲವರ್ ಶೋ. ನಾರ್ಮಲ್ ಆಗಿ ಎಲ್ಲ ಟೈಮಲ್ಲಿ ಲಾಲ್ ಬಾಗಲ್ಲಿ ಫ್ಲವರ್ ಶೋ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಇವತ್ತು ಕಬ್ಬನ್ ಪಾರ್ಕಲ್ಲಿ ನಡೀತಿದೆ. ಸೊ ಇವತ್ತು ನಾನು ಮತ್ತು ನನ್ನ ಬಂಗಾರ ಚಿನ್ನು, ಹಾಯ್ ಹೇಳು. ಹಾಯ್. ಸೊ ಬಂದಿದ್ದೀವಿ ನೋಡಿ. ಈ ವಿಡಿಯೋ ಕೊನೆ ತನಕ ಫ್ಲವರ್ ಶೋ A to Z ಎಲ್ಲ ತೋರಿಸ್ತೀನಿ. ಫ್ಲವರ್ ಶೋ ಯಾವ ಥರ ಡೆಕೋರೇಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಲ್ಲ ತೋರಿಸ್ತೀನಿ. కొనే దాకా నోడి. వీడియో ఇష్ట అవుతుందంటే లైక్ ಮಾಡಿ, షేర్ ಮಾಡಿ, సబ్స్క్రైబ్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చేరుకున్నాం బెంగళూరు కబ్బన్ పార్క్కి. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో. అర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడానికి అయితే ఎక్సలెంట్ ప్లేస్ ఇది. పార్కింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ అలా ముందుకు పోయి రైట్ సైడ్ తీసుకుంటే ఫ్లవర్ షో ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే చాలామంది ఆల్రెడీ గడ్డిలో పడుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అర్లీ మార్నింగ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్లు అవుతున్నాయి. వీడియో చూసే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, ఇది 50 రూపాయల నోట్ మీద ఉండే ఇది ఉండు. ఒక నిమిషం. 50 రూపాయలు చూపి బంగారం మీద. 50 రూపాయలది ఇందులో. ఇదిగోండి 50 రూపాయల నోట్ మీద ఉండే హంపీలో ఉండేది, కర్ణాటకలో ఉండేదాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి చూపెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇది రా బంగారం. హంపి 50 రూపాయల నోటు మీద ఉండేది. ఇక్కడ చూడండి, ఇది పైనాపిల్ ఫ్రూట్స్. ఇవన్నీ పెద్ద పైనాపిల్. ఓకే దా. హాయ్ పప్పి, చిమ్టిగాడు చూడు. హాయ్. ఇదేమో చేప షేప్లో ఉండేది. ఇక్కడేమో కోడి షేప్లో ఫ్లవర్ డిజైన్. ఇదిగోండి, ఇది ట్రాక్టర్. ఇవన్నీ క్యాక్టస్లు బంగారం. ఇంకా క్యాక్టస్ బోర్డు కూడా పెట్టారు. ఇది ముట్టుకోవద్దు. ఇది కలేజా సినిమాలో కాయ, ఇది ఆలిగాడు పట్టుకుంటారు కదా కాయ, అది ఇదే కాయ. లేదు మంచిది కాదు, గుచ్చుకుంటే ఫుల్ ముళ్ళులు ఉంటాయి. లైన్గా క్యాక్టస్లో పెట్టారు. ఈ ప్లాంట్స్ కూడా భలేగా ఉంటాయి. ఇవి ఆకులే ఎర్రగా ఉంటాయి, పూల్లాగా కనిపిస్తాయి చివర్లో. ఇక ఇది సేమ్ బటర్ఫ్లై షేప్లో ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ 2 బటర్ఫ్లైలు ఇక్కడ ఉన్నాయి. సేమ్ నువ్వు కూడా అట్లే ఉన్నావు బంగారు. ఇట్లాను లంగా ఇట్లాను, ఇట్లా 2 చేతులతో. సూపర్ బంగారం. దా. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. చూడు బంగారు, సర్కిల్ ఎంత బాగుందో. మొత్తం కర్ణాటక ఫ్లాగ్స్ తోటి. అండ్ అవి డాల్ఫిన్స్. లేదు, కన్నడ తల్లి తను. ఇది కర్ణాటక తాయి. చూడు, ఇవన్నీ కర్ణాటక ఫ్లాగ్స్. చుట్టూరా మంచి డెకరేషన్. బంతి పూలు, ఈ వేరే పూలు ఏది వీటిని అంటారు. మధ్యలో డాల్ఫిన్స్. కన్నడ తాయి అంటారు ఇక్కడ. యాక్చువల్లీ ఇంకా ఇది వాటర్, ఇది స్ప్రే అవుతుంటే ఇంకా బాగుండేది లుక్. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నిలబడు, ఫోటో తీస్తా. ఓకే, ఇదిగో బంగారం, ఇది కర్ణాటక. చూపిస్తా, ముందుకు పో. ఇది కర్ణాటక స్టేట్. ఇందులో బెంగళూరు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. అది పిస్తా ప్లస్ ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది. ఇదంతా బెంగళూరు జిల్లా, బెంగళూరు సిటీ ప్లస్ జిల్లా 2.
పక్కన చిక్కబల్లాపుర, దొడ్బల్లాపుర అట్లాంటివి అనమాట కోలార్. అది స్ట్రైట్ నిలబడు, ఫోటో తీస్తా. ఇది కర్ణాటక. రా బంగారం. ఇటు పక్కన స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా. సో ఎక్కువ కస్టమర్లు సాయంత్రం వస్తారు, కానీ ఎక్కువ క్రౌడ్ అయితే బాగుండదు అనేసి మనం అర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. రా ఇటు పక్క పోదాం. సబ్స్క్రైబర్లు చూపిద్దామని, వీడియో మంచిగా ఫ్రెష్గా అర్లీ మార్నింగ్ చేద్దామని వచ్చాను. చూడు బంగారం, ఇది ఎంత బాగుంది చూడు. ఇది బాగుంది. ఇదంతా దీన్ని ఏమంటారు, అది ఆకులతో చేశారు, 2 ఆకులతో. ఇక్కడ చూడండి గోమాత, ఇక్కడ నిలబడు. ఇది కర్ణాటక మ్యాప్. సో ఇందులో యాక్చువల్లీ పైన ఆరెంజ్, కింద రెడ్ కర్ణాటక ఫ్లాగ్లు ఉంటుంది. ఇక్కడ మీకు గమనించవచ్చు చూడండి, కర్ణాటక ఫ్లాగ్స్. సో అదేవిధంగా ఇది బంతిపూలు, రోజా పూలతో చేశారు. బాగుంది కదా. నిలబడు బంగారం. ఇటు చూడు, ఎలిఫెంట్ని కాకరకాయలు ఏంటి క్యాప్సికంలు, టమాటాలు వాటితో డెకరేషన్ చేశారు. ఎంత బాగుంది ఎలిఫెంట్. ముందు చూపిస్తా. ఓకే, కుకింగ్ చేసేస్తావు ఏంది కూరగాయలతోటి. సరే, బాగుంది, చాలా బాగుంది కదా. మైసూరు హబ్బದ ఆనే. ఏమండి ఇది జింక దుప్ప జింక తెలియదు, కానీ కళ్ళు, కొమ్ములు, ఇక బాడీ మొత్తం పూలతో చేశారు. ఇగో పూలన్నీ. నువ్వు పొట్టిగున్నా అందంగా ఉన్నావు బంగారం. యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ రా. ఇంకా అదేవిధంగా మొత్తం ఫుట్పాత్ మొత్తం పూలతో నింపేశారు. అది కూడా డెకరేషన్గా డిజైన్గా చూడండి. అన్నీ అవే. రైట్ సైడ్లో అన్ని స్టాల్స్ పెట్టారు. ఇదేంది సెలోసియా అంట దీని పేరు. బంగారం ఎటు చూడు, లవ్ షేప్లో ఉంది. ఇక్కడ నిలబడ కదా. బంగారం ఈ చూడు ఎలా ఉన్నాయో, అంతా ఎట్లున్నాయంటే కొంచెం భయంకరంగా ఉన్నాయి కదా. దీని పేరు ఏంది, క్రిప్తాంతస్ అర్త్ స్టార్. చెప్పు ట్రై చేయి. క్రిప్తాంతస్ వచ్చేసింది అంతే. పద. అదేదో ఒక వీడియోలో ఆ అమ్మాయి వెట అనుకుంటూ పోతుంటే వెనక ఒకటి ఇట్లా పట్టుకొని అట్లా ఇట్లా తిప్పుకుంటూ పోతాడు చూసినావా, అట్లా అది ఆ వీడియో చేద్దాం. ఇక్కడ స్టాల్స్ ఇంకా అరేంజ్ చేస్తుండ్రు, గేమ్స్ అవి వాడుకోవడానికి. అంటే ఎర్లీ మార్నింగ్ కదా, మెయిన్ సాయంత్రం ఎక్కువ క్రౌడ్ ఉంటే బాగుండదని మేమే తొందరగా వచ్చేసాం. పైగా ఫ్లవర్ షో కదా, ఖాళీగా ఉన్నప్పుడు చూస్తేనే కొద్ది ఫోటోలు వీడియోలు తీయడానికి అవుతుంది. ఎక్కువ జనాలు వచ్చేసిన తర్వాత వస్తే అసలు ఫోటోలు కూడా తీయడానికి అవ్వదు, ఇంకా వీడియోకి అసలు అవ్వదు. ఇక్కడ ఏందో ఫిష్ అక్వేరియం అనేది ఉంది, చూద్దాం. ఇవన్నీ బొమ్మలు, ఇవన్నీ ఫిషెస్, గప్పీస్. సరిపోదందా. ఇక్కడ చూడండి, కేరళ స్పెషల్స్ అయినా చాలా రకాల హల్వాలు ఉన్నాయి. ఇది ಯಾವ ఫ్లేవర్? ఇది బాదం ఫ్లేవర్ హల్వా కొద్దిగా తీసుకుంటున్నాం, 1/2 kg బాదం ఫ్లేవర్ కేరళ హల్వా, వెరీ టేస్టీ. బంగారు ఫ్రూట్స్ తింటావా? కట్ ఫ్రూట్స్ ಎಷ್ಟು ಸರ್? ಒಂದು 50 రూపీస్ ಒಂದು ಕೊಡಿ. ఒక కప్పు 50 రూపాయలు అంట. తీసుకో బంగారం. ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇదేంది, ఇది భయపెడతాను నన్ను. ఓకే రా బంగారం, వెళ్దాం. జంప్ చేయి అట్నే, రాదు. సరే తిరుక్కుంటారా.
ఇవన్నీ పేపర్ పూలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫిలోడెండ్రాన్. పేపర్ పూలని ఇంగ్లీష్లో ఫిలోడెండ్రాన్ అంటారంట. ఈ యొక్క పూలు ఇవన్నీ అవే, మొత్తం ఫుట్పాత్ మొత్తం అవే పూలు. సో అదండి ఈరోజు ట్రాక్టరు, కోళ్ళు, రైతు, అన్నదాత, రైతు ఎక్కడైనా రాజుదే, రాజు ఎక్కడైనా రాజు. అట్లా కోళ్ళు, ఫిష్. కుకింగ్ ఛానల్కా? అది భయపడుతుంది, అది అటుపక్క తిప్పింది మొహం. ఇదేంటిది? అన్ని రకాల కాయలు, వాటి పేర్లు పెట్టారు డెకరేషన్గా. పొడుగ్గుంది. స్కూల్ అవుటింగ్, ఏదో స్కూల్ నుండి చాలామంది పిల్లలు వచ్చి ఫ్లవర్ షో చూడడానికి వచ్చి కూర్చున్నారు. సీఎం మేడం గారు చేతులు ఊపుతున్నారు. ఇక్కడ నిలబడు బంగారం, ఫోటో తీస్తా. యాపిల్ పక్కన బంగారు, యాపిల్ పక్కన ఒక యాపిల్ లాగా ఉన్నావురా. అంతలా ఉన్నావు కాదు, అంత క్యూట్గా ఉన్నావని. భలేగా ఉన్నావురా. యాపిల్ని హత్తుకున్నా ఇంకో యాపిల్, కాశ్మీర్ యాపిలే యాపిల్ బంగారం. విజయవాడ యాపిలా? పైనాపిల్, రైట్ సైడ్లో యాపిల్, ఇక్కడ బనానా, లెఫ్ట్ సైడ్ చెర్రీ ఫ్రూట్స్. ఏందో మధ్యలో ఉంది నా బంగారం, కాశ్మీర్ యాపిల్ లాగా ఉన్నావురా. పోమగ్రానేటా? అవునా? లేదు బంగారం, చెర్రీ లాగా ఉంది. ఇది చెర్రీ అంటున్నా, సారీ, స్ట్రాబెర్రీ. అదే స్ట్రాబెర్రీ. ఇది ఆరెంజ్ పైన ఇది తోకల్లాగా. ఇప్పుడు ఇది హంపి దగ్గరకు వచ్చేసాం కదా, రైట్ సైడ్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం రా. పద. పేరు పెటునియా అంట. ఇవేనా సరి బంతి పూలు. ఇవి మళ్ళీ వేరే జాతి డెకరేషన్ పూలు ఇవన్నీ. వీటిలో చాలా పూలు ఉన్నాయి అన్నమాట. పూలల్లో ఒక పువ్వు. ఏ పువ్వు బంగారం? ఏ పువ్వు అంటే ఇష్టం నీకు? రోజ్ ఫ్లవరా? ఓకే. వాటర్ వ్యూ, వాటర్ ఫాల్స్. అసలు నేల మొత్తం పూలతో ఎంత బాగా పరిచిపెట్టారు కదా, చాలా బాగుంది. అందరికి హాయ్ అండి అను. ఏంట్రా పూల కొండీల పక్కన పూల కొండీలా కూర్చున్నావు? ఈ మా ఊర్లో కూడా చాలా ఉండేటి అప్పట్లో. ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ. మరియు సన్. ఒకటి గమనించావా? సూర్యుడి ముందు చందమామ. ఇకపోతే ఇక్కడ మిక్స్ ఆఫ్ చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కొంచెం గడ్డిలో పెరిగే పూలు లాగా అనిపిస్తాయి, కానీ ఇవి వేరు, మళ్ళా రకరకాలు ఉన్నాయి పూలు. సో అదండి ఈరోజు మనం చూసిన ఫ్లవర్ షో కబ్బన్ పార్క్లో. యాపిల్ అండ్ పైనాపిల్ అండ్ బనానా షేప్లో ఇలాంటి చాలా డెకరేషన్స్ చాలా బాగున్నాయి. నచ్చినాయి బంగారం? సరే బంగారం, బయలుదేరదామా మరి? సరే, ఓకే, టాటా, బాయ్. ఇప్పుడు ఇది ఎన్నుకుండేది కబ్బన్ పార్క్. ఇదంతా వెళ్దామా కబ్బన్ పార్క్కి? ఎలా ఉంది ఫ్లవర్ షో? హూవిన హబ్బ.
ఫోటోలు అయితే బాగా తిన్నాం. ఓ ఫ్లయింగ్ కిస్ ఇవ్వు మరి. వెల్కమ్ టు కబ్బన్ పార్క్. బెంగళూరులో ఉండే అతి ఫేమస్ అయిన కబ్బన్ పార్క్. ఇది లవర్స్ పార్క్ అంటారు బంగారం. ఇది శివ నాగార్జున మూవీ. అది కబ్బన్ పార్క్ పక్కన ఉండే హైకోర్టు దగ్గర విధాన సౌధ ఎదురుగానే తీసింది ఆ పాట. అలాగే చాలా ఉన్నాయి ఇక్కడ. చిరంజీవి కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఈ పార్క్ ముఖ్యంగా లవర్స్కి ఫేమస్ అన్నమాట. చాలా పెద్దది బెంగళూరు సిటీలో ఉండే కబ్బన్ పార్క్. ఇది జస్ట్ ఒక మూల మాత్రమే. అలా నడుచుకుంటూ పోతుంటే ఎంత దూరం పోయినా వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉండే చెట్లన్నీ కొన్ని వందల సంవత్సరాల పాతి అన్నమాట. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్క్ ఇది అన్నమాట. అట్లా పోదా నడుచుకుంటా. అది నాగార్జున శివ మూవీలో నా ఎత్తు నా బరువు నీ కన్నా మోరమ్మా ఆ పాట ఈ సరౌండింగే తీసింది మొత్తం. ఈ సరౌండింగ్ ఇటు పక్క నడుచుకుంటూ పోతే విధాన సౌధ ఉంటుంది, గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట అది. దాని ఎదురుగా హైకోర్టు ఉంటుంది, రెడ్ కలర్ది. సో అక్కడే తీశారు. చల్లగా ప్రశాంతంగా ఉంది కదా. బెంగళూరు సిటీలో ఎవరన్నా కానీ, యాక్చువల్లీ లవర్స్ అనే కాదు కానీ ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, అందరు ఇక్కడ పిక్నిక్ లాగా వస్తారు అనమాట. వచ్చి మంచిగా వనభోజనాలు లాగా కూర్చొని చాలా సోషల్ ఈవెంట్స్ కూడా నడుస్తాయి ఇక్కడ. గెట్ టుగెదర్స్ లాంటివి, ఫ్యామిలీస్ వచ్చి పిక్నిక్ లాగా కూర్చొని మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. పెద్దది పార్కు యాక్చువల్లీ. నేను నా బంగారం ఒక ప్లేస్కి వచ్చామండి. వీడియో చూసి ఈ ప్లేస్ ఎక్కడ అనేసి కనిపెట్టండి, చూద్దాం. బెంగళూరులో ఉండేటోళ్ళకి కొంతమందికి తెలుస్తుంది ఈ ప్లేస్ చూసిన వెంటనే, చాలామందికి వేరేటోళ్ళకి తెలీదు. ఇది బెంగళూరులో ఉండే ఒక ఫేమస్ రెస్టారెంట్ అనమాట, ఒక బిర్యానీ రెస్టారెంట్. చూసి ఎవరికన్నా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఇదే ప్లేస్ అని. థ్యాంక్స్. యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చాము బెంగళూరులో ఫేమస్ అయిన, నాకు ఇష్టమైన మల్లికా బిర్యానీ రెస్టారెంట్. బాగుందా?
సో చీట్ బీడ మల్లికి బిర్యానీలో బిర్యానీ తినడం అయిపోయింది. సో ఈరోజు ఇది చీట్ బీడ అంటే స్వీట్ బీడ, చాక్లెట్ బీడ యాక్చువల్లీ అవి చూపి బంగారం. ఇదిగోండి చాక్లెట్ బీడ చాలా బాగుంటాయి అనమాట. ఒక్కొక్క బీడ 50 రూపాయలు అంట. సో అయిపోయిందండి. ఇగో ఎక్కువ నా బంగారం ఎక్కువ తినలేదు, మిగిలినంతా పార్సల్ కూడా చేయడానికి వీళ్ళే కవర్లు ఇస్తారు, కవర్లో పెట్టుకొని రిటర్న్ వెళ్తున్నాం. అదనమాట ఈరోజు మొత్తం వీడియో. ఫ్లవర్ షోకి వెళ్ళడం అయిపోయింది, కబ్బన్ పార్క్, దాని తర్వాత మల్లికా బిర్యానీకి రావడం అయింది. ఇదనమాట ఈరోజు టోటల్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి, బాయ్.